మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం. సో మనకి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి, 2018 నుంచి రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్, అలాగే రెగ్యులర్గా ఎవరైతే ఉన్నారో జనవరి 2024లో జరిగిన రిజల్ట్స్ గురించి మనకి అఫీషియల్ రిజల్ట్స్ అనేవి నేను అప్డేట్ అయితే చేశాను. ఇందులో మనకి రీవాల్యుయేషన్ అనేది మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీవాల్యుయేషన్ అమౌంట్ అనేది ఫీ ఎంత ఉంటుంది, సో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో మనకి రీవాల్యుయేషన్లో మీకు గ్రేడ్స్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. ఓన్లీ గ్రేడ్ కార్డ్స్ అనేవి ఉంటాయి, అవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల మీకు మెయిన్గా బెనిఫిట్ లాస్ అనుకుంటే మీకు లాస్ అనే చెప్పుకోవచ్చు. సో బెనిఫిట్గా వస్తే ఎవరికైతే ఏ కానివ్వండి, బి కానివ్వండి, సి కానివ్వండి, డి వచ్చిందో వాటిలో ఏది వచ్చినా కానీ మనకి పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో పాస్ మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఇవి ఎవరికైతే ఎఫ్ అని పడిందో సో డైరెక్ట్గా మీరు ఫెయిల్ అయితే అవుతారనమాట. ఏ పేపర్లో వచ్చినా ఎఫ్ వస్తే ఫెయిల్ అనమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు. రీవాల్యుయేషన్ పెట్టుకుంటే ఈజీగా అయితే మీరు పాస్ అవ్వచ్చు. ఏ విధంగా క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ కనుక క్లియర్గా చూసుకుంటే రీవాల్యుయేషన్ డీటెయిల్స్ అనేవి the candidates of Adikavi Nannaya University affiliated degree colleges who are desiring of revaluation of their valued answer script are required to apply in the prescribed revaluation format along with the revaluation fee, that is 750 rupees in respect of each script of their respective course and year or semester, and hand over them to the concerned college principal where they have studied on or before 18 May 2024. సో క్లియర్గా చూసుకోవచ్చు. సో ఎవరైతే రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో కన్ఫర్మ్గా మీకు ఒక ఛాన్స్ అయితే వచ్చిందనమాట. సో డెఫినెట్గా మీరు 750 రూపీస్తో మీరు రీవాల్యుయేషన్ అనేది పెట్టుకోండి. సో మ్యాక్సిమం మీకు పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ నేను రీవాల్యుయేషన్లో పాస్ చేస్తారా లేదా అనేది ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే అందరికీ అప్లికేబుల్ అవుతుంది, అన్ని యూనివర్సిటీస్ వారికి. సో ఆ వీడియో అయితే డెఫినెట్ అయితే మీరు చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది. సో కావాల్సిన వారు రీవాల్యుయేషన్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో మీ అఫిలియేటెడ్ కాలేజెస్లో, అంటే మీరు చదువుతున్న డిగ్రీ కాలేజీలోనే మీరు రీవాల్యుయేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఆ రీవాల్యుయేషన్కి అప్లై చేసుకునే వాళ్ళు డెఫినెట్గా మీకు వచ్చిన రిజల్ట్స్ అనేది ఒక జిరాక్స్ కాపీ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ కాలేజీకి వెళ్ళి 750 రూపీస్ అనేది ఫీ అనేది పే చేసి మీ కాలేజీలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రాసెస్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. మీరు ఆఫ్లైన్గా క్లియర్గా డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా May 18th లోపైతే మీరు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. 18 మనకి లాస్ట్ డేట్ అనమాట. సో క్లియర్ కదా. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, May 18th లోపు అయితే మీరు రీవాల్యుయేషన్ పెట్టుకోవాల్సిన వారు రీవాల్యుయేషన్ అయితే పెట్టుకోండి. రిజల్ట్స్ అనేవి ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో రిజల్ట్స్ లింక్ అయితే ఉంది. కోర్స్ వైజ్ గా మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే చేశారు కాబట్టి డెఫినెట్ గా మీరు రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకునే ముందు మీ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ రిజల్ట్స్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడే మీకు మీ కోర్సుకి సంబంధించి మీ రిజల్ట్స్ అనేవి ఓపెన్ అయితే అవుతాయి అనమాట. సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.